యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర. RRR తర్వాత సినిమా రాక అల్లాడిపోతున్నారు అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ. దేవరాపై భయంకరమైన బజ్ ఉంది, తట్టుకోలేకపోతున్నారు. రిలీజ్ అయిన టీజర్లు, పాటలు చూసి ఇప్పటికే ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ మన ముందుకు రాబోతుందనేది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ తాజాగా ఒక న్యూస్ ఏమిటి అంటే, ఈ సినిమా మరలా వాయిదా పడబోతుంది. 2025లో అయినా వస్తుందా? ఎందుకంటే షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉందిట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లు అవి ఇవి ఉంటాయి, దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్కి ఆగస్టు నెలంతా ఎలా ఉంటుందనేది మీకు తెలుసు. షూటింగ్ పూర్తి కావాలి, ఆ తర్వాత డబ్బింగ్లు చెప్పాలి, ఇక రకరకాల పనులు ఉంటాయి. ఇవన్నీ అయ్యేటప్పటికి సెప్టెంబర్ కూడా దాటిపోతుంది. ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీ కర్చీఫ్ వేశారు కాబట్టి ఇక మిగిలిన డేట్లలో మిగిలిన సినిమాలు కర్చీఫ్లు వేసుకొని రెడీగా ఉన్నాయి. అటువంటిది మరి డిసెంబర్ దాకా ఖాళీ లేదు. ఈలోపే NBK 109 దిగుతుంది, ఆ తర్వాత కళ్యాణరామ్ సినిమాలు దిగుతాయి. ఈ సంవత్సరం కుదరదు, నెక్స్ట్ ఇయర్ జనవరి కన్నా కర్చీఫ్ వేయాలి. ఇప్పటికే సంక్రాంతి కూడా చాలా సినిమాలు కర్చీఫ్ వేసినాయి. ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఒక్క రోజు గ్యాప్ చూసుకొని దిగాలి. అగ్ర హీరో కాబట్టి చిన్న సినిమాలకి కొద్దిగా ఇబ్బంది, మరి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇన్ని కారణాలతో ఇప్పుడు సతమతమైపోతున్నారు. కారణం ఏమిటి అంటే, ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎప్పుడు చేయాలి, రకరకాల వర్కులు ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్లు ఉన్నాయి, ఇంకా మిక్సింగ్లు ఉంటాయి, డబ్బింగ్లు ఉంటాయి, రకరకాలు. ఇవన్నీ పూర్తి అయ్యేటప్పటికి దాదాపు 2-3 నెలలు పడుతుంది. అంటే సెప్టెంబర్ కూడా క్లోజ్. సెప్టెంబర్ 27కి ఇవ్వాలి అని గబగబా ఏమైనా చేస్తే ఇక అక్కడ ఆయన కొరటాల శివ కాబట్టి చెక్కుతానంటే కుదరదు, గబగబా చేస్తానంటే కుదరదు. కాబట్టి ఏదైనా సరే ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. కానీ కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ గారిని తలుచుకుంటే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ వస్తుంది.